శాంతి. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. పెద్దలు మనకి చాలా మంచి విషయాలు నేర్పించారు. భగవంతునికి ఎలాగ దండం పెట్టుకోవాలి, ఎన్నో ఆచార వ్యవహారాలు నేర్పించారు. వారు చెప్పినవన్నీ కూడా మన ఆచారాల కింద పాటిస్తూ వచ్చాము. అయితే ఈ ఆచార వ్యవహారాల యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఏంటి అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో ఈరోజు ఉన్నారు బ్రహ్మకుమారి చంద్రకళక్కయ్య గారు. వారికి గాడ్లీవుడ్ స్టూడియోలో స్వాగతం చేద్దాం. అక్కయ్య, మీకు మా స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య, చాలా విషయాలు మనం పెద్దల నుంచి చూసి నేర్చుకుంటాం. అయితే గుడిలో వెళ్ళినప్పటి నుంచి లేదా ఇంట్లో ఏదైనా పూజా వ్యవహారాలు చేయాలన్నా సరే స్నానం చేసి పద్ధతిగా మడికట్టు కట్టుకొని పూజ చేయడం అది చేస్తూ ఉంటాం. అయితే మన గుడికి వెళ్ళేటప్పుడు కూడా కాళ్ళు కడుక్కొని స్నానం చేసి మన గడప ఏదైతే ద్వారం ఏదైతే ఉందో దాన్ని దండం పెట్టుకుని వెళ్ళి లోపలికి వెళ్తాం. అయితే దీని యథార్థ రహస్యం ఏంటి? భక్తిలో మనం చేసే ఆచార వ్యవహారాలకు ఆధ్యాత్మిక రహస్యం ఉంది. ప్రతి ఒక్క ఆచారానికి కూడా ఆధ్యాత్మిక రహస్యం తెలుసుకొని చేయడం వల్ల, భావనతో చేయడం వల్ల చాలా ఆనందం కూడా ఉంటుంది అనమాట. లాభం ఉంటుంది, ఆనందం కూడా ఉంటుంది. అయితే మీరు అడిగినట్లుగా మొదట మనం చెప్పులు బయట విడిచిపెట్టి, తప్పనిసరిగా ఇది ఆచారం ఉంటుంది, చెప్పులు బయట విడిచిపెట్టి కాళ్ళు శుభ్రం చేసుకొని అవసరమైతే మడి కట్టుకొని అంటే స్నానం ఆచరించి కూడా మొదటి ద్వారాన్ని దాటుకుని నమస్కారం చేసుకుని దాటుకుని వెళ్తారు. అవును. అంటే దీనికి అంటే జ్ఞానపరమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యం మనం ఆలోచిస్తే పరమాత్మ ఏం చెప్తారంటే, చెప్పులు అనేవి మన పూర్వకాలంలో ఒక అంటే జీవ జంతువుల యొక్క చర్మంతో తయారయ్యేవి. అవును. అయితే అసలు రహస్యం అక్కడ చెప్పులు మాత్రమే విడిచిపెట్టి వెళ్ళండి లోపలికి అని కాదు. ఆల్రెడీ మనం కూడా ఒక దేహం అంటే ఒక శరీరం మనం అని అంటే మనం శరీరం భ్రాంతిలో ఉన్నాం మనం. అవును. నిజానికి మనం ఈ సందర్భంలో మన గురించి ఒక విషయం తెలుసుకోవాలి. మనం ఊహిస్తాం నేను అనగానే ఈ శరీరం. అవును. ఎదుగుడా కనిపిస్తుంది, ముఖం, నేనిది అంటే ఈ దేహాన్ని ఈ శరీరాన్ని చూసుకొని మాత్రమే మనం నేనని భావిస్తున్నాం. కానీ నేను అంటే ప్రాణం లేక ఒక ఆత్మ అని అర్థం అన్నమాట. నేను ఒక ఆత్మను అని అర్థం. మొదట ఈ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అనగా ఆత్మను, ఈ శరీరాన్ని కాదు. నేను ఆత్మ ఈ శరీరం లోపల నివసిస్తున్నాను. ఇది మనం గుర్తించాలి. అంటే శరీరం వేరు, నేను ఆత్మ వేరు. ఇప్పుడు రెండింటిని వేరు చేయగలిగితే ఇది ఒక వస్త్రం అనొచ్చు, లేక చర్మము అని అర్థం. అక్కడ అర్థము కేవలము జంతు పశుపక్షాదుల యొక్క చర్మంతో చేసిన చెప్పుల్ని విడిచిపెట్టి మాత్రమే కాదు వెళ్ళడం. అక్కడ అర్థం మనం ఆత్మలం, ఈ శరీరము కాదు. ఆత్మ అయినటువంటి మనం, ఆత్మ అనగా మనం ఒక చిన్న నక్షత్ర స్వరూపంలో ఉంటాం అన్నమాట. ప్రాణం అంటాం. నిజానికి కళ్ళతో మనం చూడలేం ఆత్మను. అలాంటి సూక్ష్మమైనటువంటి బిందువు అయిన మనం ఈ శరీరంలో ఉన్నాం, జీవిస్తూ. అందుకనే జీవ ఆత్మ అంటాం. ఈ జీవం లోపల మనం ఉన్నాం. అయితే ఈ జీవ పదార్థము లేక జీవము అంటే శరీరం ఏదుందో, మనం ఆ భ్రాంతిని విడిచిపెట్టగలిగితేనే మనం భగవంతుడి దగ్గరికి చేరుకోవడానికి మొదటి స్టెప్, మెట్టు ఎక్కినట్లు అర్థం అనమాట. భ్రాంతిని విడిచిపెట్టడం, ఆ భావన నేను ఈ శరీరాన్ని అనే ఒక భ్రాంతి ఏదైతే ఉందో, నేను అనగానే ఈ దేహ భ్రాంతి ఏదైతే ఉందో ఆ భావనని విడిచిపెట్టడమే చెప్పులు బయట విడిచిపెట్టడం లాగా మనం మార్చుకున్నాం. శరీరం యొక్క భ్రాంతిని మర్చిపోవాలి. అది మొదటి స్టెప్. అంటే కేవలం మనం అక్కడ చెప్పులు మాత్రం విడిచిపెడుతున్నాం. నెక్స్ట్ మనం కాళ్ళు శుభ్రం చేసుకుంటాం. అంటే అర్థం, ఎప్పుడైతే నేను ఆత్మను, ఈ దేహం, ఈ శరీరం అనే భ్రాంతి మర్చిపోతామో
అప్పుడు నేను ఆత్మ అనేది ఒక్క స్మృతి మనకు ఉంటుంది. అప్పుడు మన మనస్సు శుద్ధంగా అయిపోతుంది. అవును. ఇది దీని ఉదాహరణలో ఎందుకంటే శరీరం ఉంటేనే ఈ మతము, భేదాలు వ్యవహారాలు ఇవన్నీ అన్ని వస్తాయి. వస్తాయి. మనం గుడికి వెళ్ళాం అనుకోండి, స్థూలంగా అంటే ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు బంధువులు లేక చుట్టుపక్కల ఉన్న ఇంటి పొరిగింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు కూడా ఉంటారు. ఎవరైనా కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడో పరిచయమైన వ్యక్తులు కూడా మనం ఆలయాల్లో చూస్తూ ఉంటాం. భావన ఎటు వెళ్ళిపోతుంది, భ్రాంతి ఎటు వెళ్ళిపోతుంది అంటే దేహం వైపుకి వెళ్ళిపోతుంది. మనం గుడికి వెళ్ళింది ఎందుకు? భగవంతుని గురించి సన్నిధిలో దర్శనం కేవలం మన చేసుకోవడానికి, ఏకాగ్రత వెళ్ళడానికి, ఆయన కోసం. కానీ ఎప్పుడైతే ఈ దేహ భ్రాంతిని విడిచిపెట్టామో అప్పుడు మనకి కేవలం దేహదారులు మాత్రమే జ్ఞాపకం వస్తారు. వీళ్ళని చూస్తాం, వీళ్ళ గురించి ఆలోచిస్తాం. ఓ మీరు వచ్చారా అని మాట్లాడుకోవడం, లేకుంటే వీళ్ళు ఎలా మేకప్ అయ్యారు, లేదంటే వీళ్ళతో ఇంకా ఎవరైనా వచ్చారా, వాళ్ళ వైపుకి వెళ్తుంది. అంటే దేహ భ్రాంతి కారణంగా మనం ఆ సమయం కూడా వేస్ట్ చేసుకుంటున్నాం. అవును. తర్వాత మనం ద్వారాన్ని దర్శించుకొని నమస్కారం చేసుకుంటాం. నిజానికి భక్తిలో మొదట ద్వారం దగ్గర నమస్కారం చేయడం యొక్క ఆచారం ఎందుకు వస్తుందంటే అంటారు, స్థూల దర్శనం, సూక్ష్మ దర్శనం, మూల దర్శనం అని అంటారు అనమాట. ఈ ద్వారం ఏదైతే ఉందో అది స్థూల దర్శనం అని చెప్తారు. కన్నులతో చూసేదా అలా? స్థూల దర్శనం అని అంటే అర్థం, మనం ఈ బాహ్య ప్రపంచం నుంచి భగవంతుని కలవడానికి వెళ్ళడానికి ఈ బాహ్య ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళడం, అంటే దీన్ని దాటుకుని వెళ్ళడం. దానికి అక్కడ మన స్థూల ద్వారాన్ని దాటుకుని లోపలికి వెళ్తాం. భగవంతుడిని దర్శనం చేసుకోవాలి అంటే అర్థం, ఇక్కడ విగ్రహ దర్శనం మాత్రమే జరుగుతుంది భక్తిలో. మనస్తో యథార్థ జ్ఞాన మార్గం వైపుగా మనం ఆలోచించి యథార్థ ఆధ్యాత్మికతల వైపుగా మనం ఈ విధంగా చేయగలిగితే భగవంతుడి యొక్క యథార్థ దర్శనం ఖచ్చితంగా జరుగుతుంది. దానిలో మనం ఈ బాహ్య స్థూల ప్రపంచాన్ని దాటుకుని వెళ్ళాలి. దానికి గుర్తుగా అక్కడ స్థూల ద్వారాన్ని దాటినట్లుగా చెప్తారన్నమాట. అయితే మనం లోపలికి వెళ్ళిన తర్వాత ద్వారంలోంచి 3 సార్లు ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటాం. అయితే దాని రహస్యం? 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. ఎందుకంటే భగవంతుడు ఎక్కడ ఉన్నారు అంటే మనం అందరం పైకి చూపిస్తాం. అవును. గుడికి వెళ్తే విగ్రహం ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ కూడా వెంటనే భగవంతుడు ఎక్కడ ఉన్నారంటే ఇక్కడే ఉన్నారని మనం అనం, పైన ఉన్నారు అని అంటారు. అవును. అంటే నిజానికి భగవంతుడి యొక్క స్థానం ఎక్కడ అనేది మనం తెలుసుకోవాలి. ఈ స్థూల ప్రపంచానికి పైన ఈ అంతరిక్షానికి కూడా దాటి ఒక సూక్ష్మ లోకం ఉంది. దానికంటే కూడా పైకి వెళ్ళగలిగితే అక్కడ బ్రహ్మాండము లేక పరమాత్మ యొక్క నివాస స్థానం అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ 3 స్థానాలని మనం దాటి వెళ్తున్నాం. స్థూల ప్రపంచం, ఈ ఆకాశ తత్వాన్ని దాటితే ఒక అంతరిక్షం ఏదైతే ఉందో దాన్ని కూడా దాటితే సూక్ష్మ లోకం అని అంటాం. కనుక 1, 2, 3 ఎన్నైనా 3 లోకాల్ని, అంటే 3వ లోకానికి మనం వెళ్తున్నాం. అంటే 3 సార్లు ప్రదక్షిణ అంటే ఈ 3 లోకాలు దాటి ఆయన దగ్గరికి వెళ్తున్నామని అర్థం అనమాట. అయితే బాగుంది. అయితే ఇంకా మనం ముందుకు వెళ్తే మనం 3 సార్లు గంట కొడతాం అదే విధంగా. దానికి అర్థం? ఎందుకు కొడతాము గంట అంటే గంట కొట్టినప్పుడు ఒక దృఢమైనటువంటి శబ్దం వస్తుంది, అది ఓం ధ్వని వస్తుంది. అది గంట కొట్టడం గురించి మనం భక్తిలో గుడిలో ఎవరినైనా అడిగినా, లేదంటే మనకంటే పెద్దవాళ్ళు ఎందుకు గంట కొడతారని అడిగితే చెప్తారు, భగవంతుడు నిద్రపోతుంటే మనం మేల్కొల్పుతున్నామని చెప్తారు. నిజానికి భగవంతుడు నిద్రపోవడం, ఆయన మేల్కొల్పడానికి మనం గంట కొట్టడం యొక్క విధానం అయితే ఏం లేదు. ఎందుకంటే మనకంటే ముందు ఆల్రెడీ ఒకళ్ళు గంట కొడతారు, తర్వాత మళ్ళీ మనం గంట కొడతాం. అంటే మెలకువలోకి వచ్చేసాక మళ్ళీ మనం ఎందుకు గంట కొడతాం? అవును. అంటే నిజానికి అంటే భగవంతుడు ఎందుకు అలసిపోయి మనం పడుకుంటాం, కానీ భగవంతుడు పడుకోవాల్సిన అవసరం లేదు కదా. లేదు కదా. భగవంతుడి కోసం మనం గంట కొట్టడం అంటే అర్థం, అక్కడ గంటలో ఓం అనేటటువంటి శబ్దం వస్తుంది. ఓం అనగా నేను ఆత్మ,
నేను మీ ఎదుటే ఉన్నాను, నేను మీ ఎదురుగా ఉన్నాను. ఈ దృఢమైన సంకల్పము అక్కడ గంట కొట్టడం యొక్క ఆచారంగా మారిపోయింది. బాగుంది. అయితే భగవంతుని దగ్గర దాకా వెళ్ళాం మనం. అయితే నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం కొబ్బరికాయ కొడతాము, అరటిపళ్ళు ఇస్తాము. ఆయనే మనకి అంటే భగవంతుడిని ప్రసాదించిందే కదా అంతాను. మళ్ళీ ఆయనకి ప్రసాదించడం మనం కొబ్బరికాయ కొడతాము, అరటిపళ్ళు, అగరబత్తి అవన్నీ ఎందుకు? రైట్. ఎందుకంటే మనం కొబ్బరికాయ కొట్టే విషయం తెలుసుకుందాం. కొబ్బరికాయ అంటే అర్థము మామూలుగా నారియల్ అంటారు దాన్ని హిందీలో. అవును. నారియల్ అంటే నేను ఇక్కడ ఈ రూపం ఏదైతే ఉందో ఇది నేను కాదు. భగవంతుడా, నా అసలైన స్వరూపం ఆత్మ. నా స్వరూపం యొక్క స్వయం సంస్కారం పవిత్రత. ఈ పవిత్రత యొక్క అంటే ఆ పవిత్రమైనటువంటి అనుభవంతో భగవంతుడి ముందుకు మనం వెళ్ళాలి. శుద్ధమైనటువంటి స్థితితో భగవంతుడికి మనం అర్పణ అవుతున్నట్లుగా, ఆయన ముందు ప్రత్యక్షం అవుతున్నట్లుగా మనస్సుని స్వచ్ఛంగా చేసుకుని పరమాత్మ ముందు ఉండాలి. స్థూల వస్తువులు కాదు, మనం ఆయనకు సమర్పితం అవుతున్నట్లుగా. దీనికి ఏం చేస్తున్నాము, అక్కడ కొబ్బరికాయని మనం పగలు కొడుతున్నప్పుడు లోపల తెల్లని రూపం కనిపిస్తుంది. అది శుద్ధత, పవిత్రతకి గుర్తు. నేను ఈ రూపం కాదు, నా అంతర్స్వరూపం ఆత్మ. నా ఆత్మ యొక్క స్వరూపం సంస్కారం పవిత్రత. దీనికి గుర్తుగా కొబ్బరికాయ కొడతాం. అలాగే అరటిపళ్ళు పట్టుకెళ్తాం కదా. అవును. మనం అరటిపళ్ళు ఒక 4 అరటిపళ్ళు ఇచ్చామనుకోండి, భగవంతుడికి అర్పిస్తాం. దాంట్లో ఒక అరటిపండు తిరిగిస్తారు మనకి. అవును. దాన్ని మనం ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తున్నాం? మనం నార్మల్గా అంటే భగవంతుని అర్పిస్తున్నాం అని ఇస్తాము. తీసుకునేటప్పుడు ప్రసాదంగా తీసుకుంటాం కదా. ఆ ప్రసాదం అనేటటువంటి భావన మనకి వచ్చింది, కరెక్ట్. కానీ ప్రసాదం అనే దానికి రుజువు ఏమన్నా ఉంది అక్కడ మనకి? రుజువు అయితే ఏం లేదు. అంటే పండితుల చేతిలోకి వెళ్ళి తిరిగి వచ్చింది అంటే అక్కడ భక్తి భావన మనకి ఉంటుంది తప్ప, నిజానికి మనం ఇచ్చిన పండ్లలోంచి ఒక పండు మన చేతిలో పెడుతున్నారు. మనం ఇచ్చేటప్పుడు మాత్రం ఇది భగవంతుడి ప్రసాదం అని అనుకో. అవును. అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేటటువంటి ఏదైతే ఒక్క పండైనా ఉంటుందో దాన్ని చాలా అపురూపంగా చూస్తాం. అవును. కళ్ళకి హత్తుకు చాలా విలువనిస్తాం. అక్కడ ఆ యొక్క పదార్థాన్ని, ఆ అరటి పళ్ళని కానీ దానిని ప్రసాదం అని భావించింది మనమే. అంటే మనం ఇవ్వడం, తీసుకోవడం. మొదట ఏం జరుగుతుందంటే ఇవ్వడమే జరుగుతుంది, తర్వాత తీసుకోవడం జరుగుతుంది. మనం ఏం ఇవ్వాలి, ఏం తీసుకోవాలి, ఇది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మనం కేవలం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ శివుడి యొక్క ఆలయానికి వెళ్తే ఏమేం పట్టుకెళ్తామంటే జిల్లేడు పూలు, పాలు. ముఖ్యంగా ఏ ఒక్క మానవుడు ఇష్టపడి ఆ పుష్పాన్ని దగ్గర ఉంచుకోడు. జిల్లేడు పువ్వు కానీ, నాగమల్లి పువ్వు కానీ, ఇలాంటి వాటిని ఎవరు కూడా ఇష్టపడరు. కానీ ప్రత్యేకంగా అంటారు శివుడికి ఇష్టం. అంటే భగవంతుడు ఏమి ఇష్టపడుతున్నారు, మనం ఏమి ఇవ్వాలి, వారు ఏం స్వీకరిస్తారనేది కూడా మనకు తెలియట్లేదు. అటు అరటిపళ్ళని ఇవ్వడం అంటే తినే పదార్థము. అలాగనే మనం ఇచ్చేటటువంటిది స్థూలమైనటువంటి పుష్పాలను కూడా మంచి పుష్పాలను ఇవ్వడం లేదు. అంటే భగవంతుడు కోరుకునేది ఏంటంటే కేవలం మీ లోపల ఉన్నటువంటి వికారి గుణాలు ఏవైతే ఉంటాయో మీకు హాని కలిగించేవి, ఆ హాని కలిగించేవి ఏవైతే ఉంటాయో వాటిని నాకు ఇచ్చేయండి. అవి నాకు ఇవ్వడం వల్ల నేను మీకు చాలా మంచి గుణాలను ఇస్తాను, వాల్యూస్, మనకి సంస్కారం, మంచి సంస్కారాన్ని పరమాత్మ మనకి ఇస్తారనమాట, తయారు చేస్తారు.
అయితే మనం ఇవ్వడం అనేది ఫస్ట్ విషయం. ఉమ్, ఇచ్చేవి కూడా కేవలం పుష్పాలు కానీ అవి కానీ ఇవి కానీ అనేది కాకుండా మన భావన స్థూలంగా అవి అవి తయారు చేసుకున్న ఆచారంలోకి వెళ్ళేసరికి కానీ ఇవ్వడం మాత్రం భగవంతుడి ముందుకు వెళ్ళినప్పుడు ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. నా లోపల ఈ చెడు సంస్కారం ఉంది, ఉమ్, ఈ వికారి గుణం ఉంది, కోపం ఉంది, లోభం ఉంది, అహంకారం ఉంది. ఉమ్. ఓ భగవంతుడా, నేను దీన్ని మీకు ఇస్తున్నా. ఓకే. ఈ భావన కావాలి. చెడు ఎందుకంటే ఏదైతే ఉందో అది సమర్పించేయాలి. సమర్పించాలి. కరెక్ట్. మొదట ఇవ్వడం అంటే చెడు సమర్పణ. మనం కాశీకి నేను మొన్న ఒకరు అడిగారు అనమాట, ఉమ్, మేము కాశీకి వెళ్ళొచ్చాము అని అంటే నేను అడిగాను వాళ్ళని, మీరేం ఏం చేశారు, ఏంటి అక్కడ అనుభవం ఏంటి అంటే, మేము బెండకాయని త్యాగం చేసి వచ్చేసాను అన్నారు. ఏంటి బెండకాయ త్యాగం చేయడం అంటే, ఆయనకు ఒకటి తినే పదార్థాల్లో కానీ ఏదైనా ఒకదాన్ని అక్కడ మేము విడిచిపెట్టేసి రావాలి, అందుకని అది ఇక్కడ విడిచిపెట్టేసి వచ్చేసాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగా భగవంతుడితో సాధారణ వ్యవహారం కాదు. భగవంతుడు అంటేనే మహాన్. అవును. వారి నుంచి లాభం కూడా ఆ రేంజ్ లోని మనం తీసుకోవాలి. అంటే వారితో చేసే వ్యవహారం కూడా అంతే క్వాలిటీఫుల్ గా ఉండాలి. ఏదో సాధారణమైన ఆహార పదార్థాలని ఆయనకు అర్పించానంటే ఆయనకి ఏం కావాలి అవన్నీ వారేం తీసుకుంటారు. పుష్పాలను కూడా వారేం స్వీకరించట్లేదు. మనం చూస్తూనే ఉన్నాం కళ్ళెదురుగాని అది వడిలిపోతుంది. అవును. మనకి భగవంతుడికి మనం ఇవ్వాల్సింది మాత్రం ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి అవగుణాలు. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళినప్పుడు లేక భగవంతుడి యొక్క స్వరూపం ముందు నుంచున్నప్పుడు ఈ సంకల్పం చేయాల్సిందే. ఎంతో కొంత మార్పు అనేది వస్తుంది. నాలో ఈ సంస్కారం ఉంది, నేను దీన్ని ఇస్తున్నాను. స్థూలు కాదు. ఇవ్వడం ద్వారా లభించేది కూడా ఉంటుంది. చీకటి ఉందనుకోండి, వెలుగు రావాలి అంటే ఏం చేస్తాం మనం? అక్కడ దీపం పెడతాం. ఎక్కడ మొత్తం చీకటి గదిలో ఒక చిన్న దీపం పెట్టినా గదంతా వెలుతురవుతుంది. అదే విధంగా మన లోపల అజ్ఞాన చీకటి ఉంది. దీనిని భగవంతుడి ముందు అజ్ఞానాన్ని ముందు పెట్టినప్పుడు, అంటే నాలో మనకేం లేదు, క్వాలిటీస్ ఏం లేవు, అప్పుడు భగవంతుడు జ్ఞానం అనే ప్రకాశాన్ని మనలో నింపుతారు. తప్పకుండా చెడునిచ్చినప్పుడు మంచి లభిస్తుంది. దీనికి ఉదాహరణ ఆ విధంగా. అంతేకాకుండా అక్కడ అరటి పండు యొక్క విషయానికి వచ్చేసి చూస్తే దానికి భావన మనమే తయారు చేస్తున్నాం. అంటే స్థూలంగా ఈ పదార్థం ఏదుందో ఆ పదార్థాన్ని మనం మనమే తీసుకొచ్చాం, మనమే ఇచ్చాం. మళ్ళీ మన కళ్ళ ముందే వాళ్ళు మళ్ళీ మనకి తిరిగి బ్రాహ్మణులు మన చేతిలో పెడతారు, పురోహితులు. దాన్ని మనం ఎంతో, ఎవరికైనా అనారోగ్యం ఉన్నా, ఇంకేదైనా ఎవరికైనా చిన్న పిల్లలు ఉన్నా, ఎవరికైనా చిన్న చిన్న పీసెస్ చేసి ఇస్తాం. దాని లోపల ఆ శక్తి నింపుకున్నది మనమే. భగవంతుడు ఈ యొక్క అరటి పండుని ప్రసాదంగా మార్చారు. ఈ సంకల్పం ఎవరు నింపారు? మనమే. మన యొక్క స్వశక్తి. అంటే వారి ముందుకు వెళ్ళినప్పుడు, భగవంతుడు ప్రతిరూపం ముందుకు వెళ్ళినప్పుడు కూడా మన ఆలోచనలు చాలా శ్రేష్టమైపోతున్నాయి. అవును, నిజం. అంటే వారి ముందుకు వెళ్తే కూడా శ్రేష్టమవుతున్నాయి. మన భావన కూడా మారిపోతుంది. అవును. అంటే మన సంకల్పాల మూలానే ఏదైతే వస్తువు ఉందో దాని మహత్వం పెరిగిపోయింది. దాన్ని మనమే మారుస్తున్నాం. అంటే మనలో ఆ గుడ్ క్వాలిటీస్ ని వారే నింపుతారు అనమాట. మనం గుడికి వెళ్ళొచ్చాక ఎవరు పొరపాట్లు చేయాలనుకోరు. అవును. సహజంగా ఆ రోజు చాలా శుద్ధంగా కూడా ఉంటారు. గుడికి వెళ్ళాలనుకునే ముందు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే భగవంతుడి యొక్క సంకల్పం వచ్చేసరికి శ్రేష్టత అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే గుడికి తప్పకుండా వెళ్ళడం అంటే అర్థం మనలో క్వాలిటీని తయారు చేసుకోవడం అని అర్థం. అదే కాకుండా మన ఆధ్యాత్మికత అనేది జ్ఞానయుక్తమైన అర్థాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఇది ప్రకారంగా అందరూ ఫాలో అయితే మాత్రం చాలా లాభం ఉంటుంది. అయితే మనం తర్వాత జ్యోతి అనేది వెలిగిస్తూ ఉంటాం. అంటే 1,00,000 జ్యోతులు లేక ఒక జ్యోతి, దాని రహస్యం ఏంటి?
ఎన్ని జ్యోతులు వెలిగిస్తే అంత ఏమైనా లాభం ఏదైనా ఉంటుంది అంటూ ఉంటారు. జ్యోతులు అనేది జ్యోతి వెలిగించటం అంటే అర్థం అది కూడా చూడండి, గుడికి వెళ్ళినప్పుడు లేదంటే మన ఇంట్లో కూడా మందిరం ఏదైతే ఉంటుందో ఆ స్థానంలో తప్పకుండా జ్యోతి పెడతారు. దాన్ని ఆరకుండా చూసుకుంటాం, ఆరకుండా కూడా చూస్తారు. కొన్ని చోట్ల అఖండ జ్యోతి అని కూడా పెడుతూ ఉంటారు కొన్ని దేవాలయాలు. అనగా ఎప్పుడైతే భగవంతుడు ముందుకు మనం వెళ్తామో ఆ సమయంలో పరమాత్మ మన యొక్క ఆత్మ జ్యోతిని వెలిగిస్తారు. అనగా అనుకోవచ్చు, నేను ఆత్మను జ్యోతిని వెలిగే ఉన్నాను. కానీ ఇక్కడ అర్థం, మనకి ఈ రోజున ప్రపంచంలో కలియుగంలో మనం చూస్తే ప్రతి ఒక్కరి ఆత్మ జ్యోతి ఆరిపోతున్నట్లుగా అయిపోయింది అని తెలుసుకోండి. అంటే నేను ఆత్మను అని తెలుసుకోలేకపోవడం ఆత్మజ్యోతి ఆరిపోవడం అంటే ఇప్పుడు అర్థం, ఆత్మల యొక్క స్వశక్తులు, ఆంతరిక శక్తి గుణాలు ఏమున్నాయో అవి నశించిపోతున్నాయి. అవి నశించిపోవడం వల్ల ఆత్మ యొక్క వెలుగు, ఆత్మలో ఉన్నటువంటి జ్ఞాన ప్రకాశం అది తగ్గిపోతూ వస్తుంది. అందుకే దేవతలని సంపూర్ణ కళాస్వరూపులు అంటారు. నిండు చంద్రుడి యొక్క నిండు చంద్రుడి యొక్క ప్రకాశ స్వరూపులు అంటారు. అంటే వాళ్ళ ముందు, దేవతల ముందు కూడా ఆ జ్యోతి ఎందుకు పెడతారంటే, ఈ దేవతలు ఫుల్ ఫోకస్ అంటే ఈ వీళ్ళ ఆత్మలో పూర్తి శక్తి ఉంది అని అర్థం, దేవతల యొక్క ఆత్మలో. అయితే అదే శివాలయం ముందుకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే విశేషమైన కొన్ని ఆలయాల్లో మీరు అన్నట్లుగా చాలా జ్యోతులు వెలిగిస్తారు. చాలా జ్యోతులు వెలిగించడం వల్ల, అంటే 3 కోటి ఏకాదశి అని చెప్పి కోటి దీపాలని రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఆలయాల్లో శివాలయంలో ఎక్కువగా జ్యోతులు వెలిగిస్తారు. ఎప్పుడైతే మనం నేను ఆత్మను అనేది ఒక్క విషయాన్ని స్పష్టం చేసుకుంటూ ఆ ఆత్మ యొక్క అంతర్గుణాలు బహిర్గతమైపోయినటువంటి వాటిని మళ్ళీ తిరిగి ధారణలోకి తీసుకొస్తాము, ప్రాక్టికల్లోకి తీసుకొస్తాము. దాని ద్వారా మన యొక్క వ్యవహారం, కర్మ చాలా శ్రేష్టమవుతుంది. మనల్ని చూసి ఇతరులు కూడా ఫాలో అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీజీ, మనం ఇప్పటికీ కూడా ఆయన ఫాలో అవుతూ ఉంటాం. అలాంటి మహాత్ముల్ని కానీ కొద్దిమంది విశేషాత్మల్ని ఆధ్యాత్మికంగాను లేక మోరల్ వాల్యూస్ రూపంలో కూడా కొన్ని క్వాలిటీస్ కలిగిన వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుంటూ ఉంటాం. దీని అర్థం ఒకరు ఇంకొకరు ఫాలో చేయడం అంటే మంచి గుణాలు ఉన్న వాళ్ళని ఇంకొకరు ఫాలో చేసి వాళ్ళు కూడా గుడ్ క్వాలిటీస్ నింపుకుంటున్నారు. అంటే ఒక ఆత్మజ్యోతి యొక్క ప్రకాశంతో ఇంకో ఆత్మజ్యోతి ఇంకా ప్రకాశంగా వెలుగుతుంది. అనగా మనం స్థూలంగా జ్యోతులు వెలిగించటం ఒకటే కాదు, మన యొక్క క్వాలిటీస్ ని మనం నిండుగా ఉంచుకున్నప్పుడు, దేవతల సమానంగా మనలో క్వాలిటీస్ ఉంచుకున్నప్పుడు, అంటే అర్థం మనం మాట్లాడడం కానీ, మన యొక్క ఉండే విధానం కానీ, వ్యవహారం కానీ, ఎవరితోనైనా కలిసి జీవించే పద్ధతి కానీ కాస్త దైవత్వంతో ఉండగలిగితే మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అవును, దీని అర్థం ఒక జ్యోతితో ఇంకొక జ్యోతి వెలిగిందని అర్థం. బాగుంది, చాలా చక్కగా చెప్పారు. ఇన్ని రోజులు మనం చేస్తూ వచ్చాము, కానీ దీని యథార్థ రహస్యం అనేది తెలిసినట్లయితే దీని మహత్వం ఇంకా పెరిగిపోతుంది. ఇంత మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు, మా స్టూడియోకి వచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మనం భక్తిలో చేసే ప్రతి ఆచార వ్యవహారాల యొక్క యథార్థ రహస్యం ఏంటి, ఆధ్యాత్మిక అర్థం ఏంటి అన్నది మనం తెలుసుకున్నాము. అయితే అక్కగా చెప్పినట్లు మొదటి నుంచి కూడా భగవంతుని చూడడం అంటే, దర్శించుకోవడం అంటే ఈ కళ్ళతో, స్థూల కళ్ళతో కాదు, మనకి మనం తెలుసుకుని ఆయన కూడా గుర్తించి ఆయన స్మృతి చేసుకోవడం. అదేవిధంగా ఒక్కొక్క స్టెప్ చాలా చక్కగా వర్ణించారు. అయితే ఇదంతా కూడా మీరు ఆచరిస్తూ పూర్తి ఫలితాన్ని, లాభాన్ని పొందుతారు అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇలాగే మంచి టాపిక్స్తో మేము ముందుంటాము. అప్పటి వరకు సెలవు. ఓం శాంతి.